హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి కర్రీ రెసిపీ మేకబోటి చేసి చూపించబోతున్నానండి. మంచి మసాలా ఫ్లేవర్తో సింపుల్గా ఈ బోటి కర్రీని ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇక్కడ బోటి వచ్చేసి ఒక ½ కిలో వరకు తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా ఒక 3 సార్లు క్లీన్ చేసేసుకొని ఇలా ఒక కుక్కర్ తీసుకొని ఈ బోటి అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక ½ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఈ బోటి ఉడకడానికి ఒక చెంబు వరకు నీళ్ళను వేసుకోండి. ఒక చెంబు నీళ్ళని వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసేయండి. స్పూన్తో కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 5 విజిల్లు వచ్చేంత వరకు బోటిని కుక్ చేసుకోవాలి. ఇది బోటి ఉడికేలోపు ఇందులో కావాల్సిన గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి ఈ ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్ని ఓపెన్ చేసుకుందాం. 5 విజిల్ల తర్వాత బోటి అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ బోటి ఉడికిన నీళ్ళంతా కూడా వార్చేసుకోవాలి. ఒక జల్లెడ గిన్నెలో వేసారంటే నీళ్ళంతా కూడా పోయి ఇలా బోటి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కూర చేయడానికి ఇలా ఒక కళాయి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి ఒక 2 బిర్యానీ ఆకులు వేసేసుకోండి ఇలా తుంచి. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 ఇలాచీలు, ఒక 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఇదంతా కూడా వేసేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చీలను కూడా ఇలా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయ ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మీరు ఇక్కడ ఉల్లిపాయని పేస్ట్లా కాకుండా డైరెక్ట్గా ఉల్లిపాయ ముక్కల్లాగా కూడా వేసేసుకోవచ్చండి. ఇలా పేస్ట్ లాగా వేస్తే మనకి గ్రేవీ అనేది కొంచెం చిక్కగా ఉంటుంది. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కొద్దిగా కలిపేసి మూత పెట్టి మీడియం మంట మీద ఒక 5 నిమిషాలు ఉడికించేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి మరొకసారి కలుపుకుందాం. టమాటాలన్నీ కూడా చక్కగా ఉడికిపోయి ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలొచ్చేసింది కదా, చక్కగా ఉడికిపోయిందండి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక ½ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే రుచికి తగినట్లుగా మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 3 స్పూన్ల వరకు వేస్తున్నాను. ఇలా 3 స్పూన్లు కారం వేసిన తర్వాత ఈ కారం కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న బోటి ఉంది కదా, ఈ బోటి అంతా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం అంతా కూడా పట్టేలాగా ఈ బోటిని మొత్తం కూడా ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. ఆ తర్వాత ఒక అర స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఎండు కొబ్బరి పొడి వచ్చేసి ఒక 2 స్పూన్ల వరకు వేసేసుకోండి. ఈ ఎండు కొబ్బరి వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది. ఇలా మొత్తం కూడా వేసిన తర్వాత ఒకసారి ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత ఇందులోకి నీళ్ళని వేసేసుకోవాలి. ఇలా కలిపి నీళ్ళు వచ్చేసి ఇందులోకి ఒక గ్లాస్ వరకు అయితే పడతాయి. ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని ఇదంతా కూడా మరొకసారి కలిపేసుకుందాం. మీకు గ్రేవీ ఎంతైతే అవసరం పడుతుందో దాన్ని బట్టి నీళ్ళని యాడ్ చేసుకోండి. ఇలా నీళ్ళని వేసి కలిపిన తర్వాత ఇందులోకి ఒక చిన్న స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల వాటర్ వేసిన తర్వాత కూర మంచి ఫ్లేవర్ వస్తుందండి, గ్రేవీ కూడా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు మీడియం మంట మీద కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, నీళ్ళు అనేవి కొద్దిగా దగ్గర పడింది కదా, గ్రేవీ అనేది చిక్కగా ఉండిపోయింది. ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక ½ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి. మసాలా వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి మీడియం మంటలోనే పెట్టేసి కూర అడుగంటకుండా ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోండి. ఇదంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు సిమ్లో ఉంచేసారంటే ఎంతో టేస్టీగా ఉండే మంచి మసాలా ఫ్లేవర్తో బోటి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ చేసేసుకోవడమే. మంచి మసాలా ఫ్లేవర్తో చాలా తక్కువ టైంలోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రుచి చాలా బాగుంటుందండి బోటి కర్రీ అయితే. బోటి అంతా కూడా మెత్తగా ఉడికిపోతుంది.
మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.